అదే చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. మిమ్మల్ని అడుగుతుంది. నా నా బిడ్డ ఎక్కడా? బిడ్డ చనిపోయాడమ్మా. అమ్మా త్వరగా రా, స్కూల్ కి టైం అవుతుంది. అను, అలా ఎగరకు. రా అమ్మా త్వరగా. వస్తున్నాను కదా, జరుగు. తిరుగు. ఆ డాక్టర్ని ఎలా పట్టుకోవాలి? తను ఎక్కడుంటుందో ఎలా తెలుస్తుంది? అమ్మా దువ్వమ్మా, స్కూల్ కి టైం అవుతుంది. అటు తిరుగు. రిషి, శశి, ఎంతసేపు నాన్నా? త్వరగా రండి. బా, మిమ్మల్ని స్కూల్లో దించి నేను వెంటనే ఇంటికి రావాలి. చాలా పనులున్నాయి నాకు ఇంట్లో. త్వరగా రండి. అమ్మా, ఏంది? రిషి నిన్ను అమ్మ అని పిలిచాడనుకుంటున్నావా? మరీ అంత ఫీల్ అవ్వకో. పిలిచింది నన్ను. నీ పని నువ్వు చూసుకో. ఏంటి రిషి, షూవేనా? అవునమ్మా. రా, వేస్తాను. అమ్మా, పెన్సిలు సోఫా వెనకాల పడింది. అవునా, నేను తీస్తానండు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ రిషి. ఇదిగో నీ పెన్సిల్. రిషి, ఏం జరుగుండది? ఏం లేదే. లేదు, నేను సోఫా వైపు వెళ్ళినప్పుడు ఏదో జరిగిండది. అమ్మా, ఏం జరగలేదమ్మా.
ఇందాక నేను కింద కూర్చున్నప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావో, నేను సోఫా వెనక్కి వెళ్ళి ఈ పెన్సిల్ తీసుకొచ్చేలోపు ఇక్కడ కూర్చున్నావో. అంటే నువ్వు పెన్సిల్ తీస్తున్నావు కదా, నీకు ఫ్రీగా ఉండాలనే నేను పక్కకి జరిగానమ్మా. ఓ అంతేనా, లేకపోతే వేరే ఏదైనా? ఆ అంతే అమ్మా. నా బంగారు తండ్రి. సరే ఇదిగో పట్టుకో, జాగ్రత్త, మళ్ళీ పడే మాకో. మ్మ్. శశి ఏది? శశి త్వరగా రా నాన్నా. వస్తున్నానమ్మా. అను దా, ఈ బ్యాగ్ తీసుకో. నేను లంచ్ బ్యాగ్ తీసుకొస్తా, మన స్కూల్కి వెళ్దాం. బాయ్ రిషి. బాయ్. పద. శశి త్వరగా రా. వస్తున్నానమ్మా. శశి వచ్చే లోపల నేను మీ ఇద్దరికి లంచ్ బాక్స్ తీసుకొస్తాను. అలాగే అమ్మా. చెప్పు కృష్ణవేణి, ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు? అవునా, నీ రెండో కూతురు పెళ్ళన్నావుగా, ఎప్పుడు? వచ్చే నెల 5వ తారీఖా? అలాగే, నేను చంద్ర తప్పకుండా వస్తాం. సరే, ఉంటాను. డాక్టర్ ఆ రోజు నైట్ సీక్రెట్గా వచ్చి యశ్ వాళ్ళ అమ్మని కలిసి మాట్లాడింది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో, అసలు వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి. కానీ ఎలా? ఆ డాక్టర్ యశ్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసుండాలి. అందుకే తను ఇంటి బయటికి వెళ్ళి మరీ ఆమెను కలిసింది. సో మళ్ళీ ఆ డాక్టర్ యశ్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే ఛాన్స్ ఉంది. ఈసారి ఫోన్ చేసినప్పుడు పట్టుకోవాలి. ఈసారి ఫోన్ చేసినప్పుడు ఎలా అయినా ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎలా, ఏం చేయాలి? ఎస్, లక్ష్మి ఇలారా. ఏంటమ్మగారు? ఒక నిమిషం ఉండి చెప్తాను. లక్ష్మి, ఇప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. నేను ఇప్పుడు హాల్లోకి వెళ్తాను. వెళ్ళి నీకు సైగ చేస్తాను. అప్పుడు నువ్వు మాట్లాడాలి, సరేనా? ఈ ఫోన్లోనమ్మా? ఫోన్ని టచ్ చేయకు, నువ్విక్కడే ఉండు. ఏదో ఒకటి మాట్లాడు. ఏం మాట్లాడాలమ్మా? ఏదో ఒకటి మాట్లాడు లక్ష్మి, సరేనా? సరే అమ్మా.
అమ్మగారు వెళ్ళి మాట్లాడు. అలాగేనమ్మా. అమ్మగారు వినిపిస్తుందా? వినిపిస్తుందా? లక్ష్మి, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. ఏంటమ్మగారు ఇది? లక్ష్మి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఈ ప్లాన్ తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఎస్. ఫైల్ రెడీ అయిందా? రాగానే సార్ అడుగుతారు. ఎప్పుడో రెడీ చేశాను. అందరికీ ఇన్ఫార్మ్ చేసావు కదా? నిన్ననే చేశాను. ఓకే. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి ఆఫీస్ అంతా అంత హడావిడిగా ఉంది? ఇవాళ సునంద మేడం గారు వస్తున్నారు కదా? కరెక్టే. 2 డేస్లో ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఉంది కదా. పర్సనల్ పనుల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హాయ్ సింధు, ఎలా ఉన్నావు? ఫైన్ మేడం. సింధు, ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఫంక్షన్ గురించి సింధు దగ్గర అప్డేట్ ఏం లేదు కదా. ఇంకేం చెప్తుంది? సింధు, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి మేడం. మీరు చెప్పినట్టే ఫంక్షన్కి వచ్చే డెలిగేట్స్కి 5 స్టార్ హోటల్స్లో సూట్ రూమ్స్ బుక్ చేసాం. ఓ మరి న్యూస్ కవరేజ్ మాట ఏంటి? ఫంక్షన్ రోజు టోటల్ న్యూస్ ఛానల్స్, ప్రెస్ అందరూ మన ఫంక్షన్ని కవరేజ్ చేస్తారు మేడం. వాళ్ళకి ముందుగానే డేట్ అండ్ టైం అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. ఓ గుడ్. మరి ఫంక్షన్ కోసం చీఫ్ గెస్ట్లను కూడా పిలవాలి కదా, ఎవరిని అనుకుంటున్నారు సింధు? అది మేడం, నేను కొంతమంది సెలబ్రిటీస్ నేమ్స్ సెలెక్ట్ చేశాను మ్యామ్. వాళ్ళని చూసి మీరు ఎవరిని ఓకే చేస్తే వాళ్ళని ఫైనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, తర్వాత చూస్తాను. సింధు, ఏమైంది నీకు? నో మేడం, నథింగ్. నో, సంథింగ్ హ్యాపెండ్. నువ్వు యాక్టివ్గా లేవనిపిస్తోంది. యష్ చూడు,
ఎంత ఫాస్ట్గా ఉన్నాడు. నువ్వెందుకిలా నెగ్లెక్ట్గా ఉంటున్నావు? ఐ డోంట్ లైక్ దిస్ సింధు. అమ్మో, అమ్మే వస్తా ఉండదు. నన్ను చూసినాదంటే ఇంకా కూర్చున్నావేంటి, బ్యాగ్ సర్దుకుని ఇంట్లోంచి బయలుదేరు అంటుంది. తనకు కనపడకుండా దాక్కోవడమే మంచిది. అమ్మే, అమ్మే, ఈ అమ్మే ఎక్కడికి వెళ్ళింది? అమ్మే, 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 ఈడ దాక్కున్నావేంది? బయటికి రా. చూసేసినావా? చూసుండాలే కాని ముందు నువ్వు ఇక్కడికి రా. నాకు కనపడకుండా దాక్కుంటే వదిలేస్తాననుకున్నావా? బ్యాగ్లోని బట్టలు సర్దుకున్నావా లేదా? అమ్మే, ఇంట్లోంచి వెళ్ళిపోమంటే యాడికని పోతానమ్మే. అమ్మే, నా మాట వినమ్మే. నా తోడు లేకుండా ఈ ఇంట్లో నువ్వు ఏది చేయలేవమ్మే. ఇప్పటికీ నువ్వు నాకు చేసిన సాయం చాలమ్మే. నీ వల్ల నాకు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతాండది. ఇంకా నువ్విక్కడే ఉంటే యష్తో నా పెళ్ళవటం, నేనాయన భార్య ఇవ్వటం కలగానే మిగిలిపోతాది. అయ్యో, జీవితంలో నువ్వు తోడు లేకపోయినా నేను బతకగలనమ్మే. కానీ యష్ అబ్బి లేకుండా మాత్రం నేను బతకలేను. అమ్మే, తొందరపడకో, ఇంకో తూరు ఆలోచించు. నీ గురించి ఆలోచించి నిన్ను ఉండనిస్తే నా గొయ్యి నేనే తవ్వుకున్నదా నవ్వుతాను. నీ పిచ్చి పిచ్చి ఐడియాలతో నాకు ఈ ఇంట్లో స్థానమే లేకుండా చేస్తావా? ఇవి నీ ఖర్చులు కుంచుకో. ఇంకా బయలుదేరు. నా మాట వినమ్మే. ఇంకా ఎలాంటి ఎదవ ఐడియాలు వేయను. మీ అత్తయ్య, మావయ్య, యశ్, పిల్లలు అసలు వాళ్ళ జోలికే వెళ్ళను. ఒక్క సింధునే టార్గెట్ చేస్తాను. ఆయన ఇన్నాళ్ళు పెంచిన కన్న తల్లిని ఇలా అనాథలా బయట గెంటేయటం ఎంతవరకు కరెక్ట్ అమ్మే? నీ దొంగెడుపులు నాకేమైనా కొత్త? త్వరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను విసిగించుకో. నీ ముందు నటించడం ఎందుకు? అమ్మే, నీకు అసలు విషయం చెప్తానమ్మే. ఇప్పుడు గనక నేను మన ఊరు వెళ్తే అప్పులోళ్ళందరూ కలిసి నన్ను చంపేస్తారు. నేనెప్పుడు దొరుకుతానా అని కాసు కూర్చున్నారు. నువ్వేమో యష్తో ప్రేమలో పడి డబ్బు సంగతి, మన అప్పులోళ్ళ సంగతి పూర్తిగా మర్చిపోయి ఉండావు. ఇప్పుడు నేను ఏ అనాథ శరణాలయంలోనో, గుళ్ళోనో, వృద్ధాశ్రమంలోనో ఉండాలి. అమ్మే, నాకు ఆఖరి అవకాశం ఇచ్చి చూడు. ఈసారి ఏదన్నా జరిగితే నన్ను ఇంట్లోంచి పంపించే. ప్లీజ్ అమ్మే. సరే అమ్మి, ఇది నీకు లాస్ట్ ఛాన్స్. మళ్ళీ నీ నుంచి నాకు ఏదైనా ఇబ్బంది కలిగినాదో నిలువున సంపెత్తానమ్మి. అమ్మివని కూడా ఆలోచించను. థ్యాంక్స్ అమ్మి. యష్, ఇనాగ్రేషన్ ఫంక్షన్ తాలూకు డయాగ్రామ్ రెడీ చేయమని చెప్పాను. అదేనా ఇది? ఎస్ మేడం. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ష్యూర్ మేడం. మేడం, ఇది మనం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయబోయే ప్లేస్. ఓకే.
మళ్ళీ ఆ డాక్టర్ ఫోన్ చేస్తోంది. ఈవిన్ని ఎలా వదిలించుకోవాలో తెలిసి చావడం లేదే. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే మళ్ళీ సరాసరి ఇంటికొచ్చినా వచ్చేస్తుంది. ఛ! హలో ఏంటి మళ్ళీ ఫోన్ చేశారు? మేడం, మీరే నాకు హెల్ప్ చేయాలి. నా వల్ల కాదు అని చెప్పాను కదా. ప్లీజ్ మేడం, అలా అనకండి. మీరు మమ్మల్ని ఆదుకోకపోతే నేను నా భర్త చనిపోవాల్సిందే. నా డాక్టర్ వృత్తికి కూడా ద్రోహం చేసి మీరు అడిగిన పని చేసి పెట్టాను. మీకు సంబంధించిన నిజం ఇప్పటికీ నా దగ్గర సజీవంగానే ఉంది. బాగా ఆలోచించుకొని చెప్పండి. డాక్టర్ యశ్ వాళ్ళ అమ్మకి ఏం పని చేసి పెట్టింది? ఏదో నిజం ఉంటుంది. అది పిల్లలకి సంబంధించిందేనా? ఏంటి నన్ను బెదిరిస్తున్నారా డాక్టర్? లేదు మేడం, రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు చివరిగా మిగిలిన హోప్ మీరే. మీరు కాదనరనే నమ్మకంతోనే రాజమండ్రి నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చాం. ప్లీజ్ మేడం, నాకు మీరు తప్ప ఇంకెవరు సహాయం చేయలేరు. మీరు కాదంటే నేను చెయ్యాల్సింది చేస్తాను. కొంపదీసి నిజం సింధుకి చెప్పేస్తుందా ఏంటే? ఏదో ఒకటి చేసి ఈ డాక్టర్ని నైస్గా వదిలించుకోవాలి. మీ గురించి న్యూస్లో వచ్చింది చూశాను. అసలు అలా ఎలా జరిగింది? నమ్మిన వాళ్ళే మోసం చేశారు. న్యాయం చేయమని పోలీసుల దగ్గరికి వెళితే వాళ్ళు అన్యాయంతో కుమ్మక్కై మమ్మల్ని నిండా ముంచేశారు. సరే సరే, సాయంత్రం నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న గుడికొచ్చేయండి. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగే మేడం. నార్సింగ్ దగ్గర ఓఆర్ఆర్ పక్కన టెంపుల్లో ఇద్దరు కలవబోతున్నారన్నమాట. అక్కడికి వెళ్ళి ఎలా అయినా ఆ డాక్టర్ని పట్టుకుని ఆ నిజమేంటో నేను తెలుసుకోవాలి. పిల్లల గురించి నేను కనే కల నెరవేరేటట్టు చూడు. గుళ్ళో నన్ను చూసిందంటే ఆ డాక్టర్ని కలవకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. నేను కనపడకూడదు. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.